ఈ క్లాస్లో మీరు హార్డ్ డిస్క్ అనేది ఇంటర్నల్గా ఎలా వర్క్ అయ్యిద్ది, లోపల ఏ కాంపోనెంట్స్ ఉంటారు అనేది నేను మీకు విజువల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూసారు కదా ఇక్కడ ఇదైతే 1 TB హార్డ్ డిస్క్ అనమాట. ఓకేనా, మనకు యాక్చువల్గా హార్డ్ డిస్క్ మీద ఉండే డీటెయిల్స్ ఇవే అనమాట. కెపాసిటీ 1 TB, RPM రొటేషన్ పర్ మినిట్. ఓకేనా, 7200 RPM అయితే మనకి 3.5 హార్డ్ డిస్క్. ఓకేనా, పెద్ద హార్డ్ డిస్క్ అనేది 3.5 హార్డ్ డిస్క్ అనేది మనకైతే పర్ మినిట్కి 7200 సార్లు రొటేట్ అయిద్దని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో ది డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఓకేనా 7 జూలై 2018. మోడల్ నెంబరు మిగతా డీటెయిల్స్ అంతా మనకైతే ఇక్కడ లేబుల్ మీద అయితే ప్రింట్ చేయబడతాయి. ఓకేనా, హార్డ్ డిస్క్ అనేది ఎప్పుడు తయారవబడింది, దానికి వారంటీ ఉందా లేదా, వారంటీ ఒకవేళ వారంటీ ఉందంటే ఎక్కడ కూడా వీటిని ఎవరు అన్స్క్రూ చేసి ఓపెన్ అయితే చెయ్యరు. ఎందుకంటే ఒక స్క్రూ అనేది వారంటీ దగ్గరే ప్లేస్ అయ్యి ఉంటుంది. ఆ స్క్రూ వచ్చేసి మనకి యువతల పక్క హెడ్ అయితే ఉంది కదా, ఇక్కడైతే ఒక స్క్రూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక స్క్రూ ప్లేస్మెంట్ అయ్యి ఉంటుంది, అంటే మనం ఓపెన్ చేసాం లేదా అని చెప్పేసి అట్లాగా. సో నేను మీకు ఈ కోర్సులో చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో అయితే మీరు హార్డ్ డిస్క్ని ఓపెన్ చేయొద్దు. ఓకేనా, రూల్ నెంబర్ 1 అదే, హార్డ్ డిస్క్ని మనం ఓపెన్ చేయకూడదు. ఫిజికల్ డ్యామేజ్ అయిందంటే ల్యాబ్స్కి సెండ్ చేస్తేనే బెటరు. ఓకేనా, సో మీరైతే ఇక్కడ చూసారు కదా, ఇదిగోండి ఇది ప్లాటరు, ఇది 1 TB అబోవ్. ఓకేనా, 1 TB అబోవ్ అయితే మనకి ఇట్లాగా హార్డ్ డిస్క్లో ప్లాటర్స్ అయితే ఇట్లాగా 1 or అబోవ్ ఉంటాయి అనమాట. ఓకేనా, ఒక ప్లాటర్ కంటే ఎక్కువ ప్లాటర్స్ అయితే ఉంటాయి. ఇవిగోండి ఈ 3 కూడా మ్యాగ్నెటిక్ డిస్క్సే. ఓకేనా, ఇది వచ్చేసి మోటార్ అనమాట. ఇక్కడ దీని బ్యాక్గ్రౌండ్లో కింద అయితే మోటార్ అయితే ఉంటుంది. ఆ మోటార్ స్పిన్ అవటం వల్ల మనకి డిస్కులు అయితే రొటేట్ అవుతూ ఉంటాయి పర్ మినిట్కి 7200 సార్లు. సో అలాగా స్పిన్ అవుతున్న డిస్క్ని రీడ్ చేయడానికి ఇదిగోండి ఇది హెడ్ అనమాట. ఈ హెడ్ దగ్గర ఒక చిప్ అయితే ఉండిద్ది. అదే ఎలక్ట్రానిక్స్ మ్యాగ్నెటిక్ పవర్తో ఈ డిస్క్లో ఉన్న డేటాని 0s నుంచి 1sకి అట్లాగైతే స్టోర్ చేస్తూ ఉండిద్ది. స్టోర్ అయిన డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి అండ్ లోడ్ చేయడానికి ఉపయోగపడేది హెడ్డే. ఓకేనా, చూసారు కదా ఇక్కడ ఈ డిస్క్కి హెడ్కి మధ్య కొంచెం గ్యాప్ ఉంది. చెప్పాను కదా 10 నానోమీటర్స్ గ్యాప్ అయితే ఉంది. చూసారు కదా ఇక్కడ గ్యాప్ అయితే ఉంది. ఈ హెడ్ అనేది ఈక్వేటర్ ఆర్మ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో డిస్క్కి టచ్ అవుతుందని చెప్పాను కదా. డిస్క్కి టచ్ అయిందంటే డిస్క్ మొత్తం స్క్రాచ్లు పడతాయి. ఓకేనా, సెక్టార్స్ మొత్తం డ్యామేజ్ అవుతాయి. చూడండి ఇక్కడ ఇదిగోండి హెడ్ నుంచి ఒక